దయ్యాలు ఉంటాయా అంటే చాలా మంది ఈ సినిమాల్లో చూపించినట్టు ఇలా జుట్టు విరబోసుకుని ఇట్లా వైట్ డ్రెస్ వేసుకుని ఓ అని ఉంటారేమో అనుకుంటారు. అలాంటి దయ్యాలు ఉన్నాయో లేదో నేను మాత్రం ఎప్పుడు చూడలేదు. ఓకే, కానీ ఇంకొక టైప్ ఆఫ్ దయ్యం ఉంటుంది. మీకు దయ్యం పట్టిందా ఓకే అని తెలుసుకోవాలి అంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. అదే మీకు పట్టే ఫస్ట్ దయ్యం. ఓకే, మనుషులకి పట్టే దయ్యం ఏంటంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. నాకు పిచ్చి కోపం వస్తుంది, నేను అసలు నాకు కోపం వస్తే నేను మనిషినే కాదు అంటున్నాడంటే మనిషివి కాదు, దయ్యం అయిపోయావు. ఎవరికైతే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదో, వాళ్ళ మైండ్ వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళుతుందో వాళ్ళకి ఆ దయ్యము పట్టినట్టు. ఓకే, ఎప్పుడైతే మీరు ఇది రియలైజ్ అవుతారో, మీ మైండ్ స్ట్రాంగ్ గా ఉంటే ఏమీ అవసరం లేదు. ఎప్పుడైతే మీ మైండ్ వీక్ ఉంటుందో అప్పుడు ఇవన్నీ అవసరం పడతాయి. ఎక్కడో లేని దయ్యాన్ని ఉంది అని ఊహించుకోవడమే దయ్యం. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ దయ్యం వస్తే ఏం చేస్తుంది, ఒకవేళ నిజంగా ఇలాంటి దయ్యం పడితే ఏం చేస్తుందంటే ఫస్ట్ నీ మైండ్ ని కబ్జా చేస్తుంది. అది అయిపోయిందా, సెకండ్ ఏం చేస్తుందంటే నువ్వు దాని నుంచి బయటకు రాలేవు, నీకు ఎవడో హెల్ప్ కావాలి. ఇప్పుడు నాలాంటి వాడు ఎవరిదో హెల్ప్ కావాలి నీకు అంటే నేను ఫట్ దిగు అంటే దయ్యం దిగుతుంది అని, నాకు ఎవడైనా హెల్ప్ చెయ్యాలి అనే దాంట్లోకి వెళ్తాను.